మేడం సాదరంగా ఆహ్వానించుకుందాము. జయశ్రీ గారు నమస్తే మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మీకు స్వాగతం చెప్తున్నాం మేడం. నమస్తే మేడం. నేను తీసుకున్న టాపిక్ శివోహం అండి. అంటే కార్తీక మాసం జరుగుతుంది. నాకు అనిపించింది కార్తీక మాసం స్పెషల్‌గా ఒక టాపిక్ చెప్తే బావుంటుంది అనేసి. సో, మేడంని అడగడం జరిగింది. మేడం నాకు ఈ అవకాశం ఇచ్చారు. థాంక్ యూ నీరజ మ్యామ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ యువర్ ఛానల్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి థాంక్స్ అండి. సో, ఇవాళ మన టాపిక్ శివోహం అని చెప్తున్నాం కదా! అంటే ఏంటి శివోహము? మనలో ఉన్న శివుడి గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నామండి. శివోహం అంటే నేనే శివుడను. జీవుడే దేవుడని మనకి పత్రిజీ గారు చెప్పారు. అది మనం మెడిటేషన్ ద్వారా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము. ఆ దైవత్వాన్ని, ఆ దైవిక గుణాలు మనలోనే ఉన్నాయని మనం ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. ఆ శివతత్వం కూడా ఏంటి మనలో? మనలో దాగి ఉన్న శివతత్వం ఏంటి? అన్నది ఇవాళ చర్చ అండి. సో, చాలా బావుంటుంది. నేను తెలుసుకున్న విషయాలన్నీ ఇక్కడ మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను. సో, కార్తీక మాసం గాబట్టి మనం ఈ విధంగా తెలుసుకొని ధన్యులం అవుదాము. సో, సో ఇప్పుడు మనందరికి తెలుసు. మనం బ్రతికి ఉన్నాము అంటే శ్వాస మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇవాళ బ్రతికి ఉన్నాము. అవును గదండీ! సో, శ్వాస ఈ శరీరంలో ఉన్నప్పుడు శివుడు, శివము. అదే శ్వాస మన శరీరంలో నుంచి వెళ్ళిపోతే చనిపోతాము. అంటే శవము. అంతే గదండీ! శ్వాస ఈ శరీరంలో ఉన్నంత సేపు అదే శివము. ఆ శ్వాస వెళ్ళిపోవడంతో మనం మరణిస్తాము. దాన్నే శవము అంటాము. అంటే శివుడెక్కడున్నాడండి? మనలోనే ఉన్నాడు. రోజు గుడికెళ్ళి దీపాలు పెట్టి అన్నీ చేస్తున్నాం. అన్నీ బావున్నాయి. అవన్నీ కూడా తప్పనిసరి చెయ్యాలి. దాంతో పాటి అసలైన అంతరార్థం ఏంటి? మనలో ఉన్న శివతత్వాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? అంటేనే ఈ ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాము అనుభవపూర్వకంగా. శిలలోనే లేడు శివుడు, మనలోనే ఉన్నాడు శివుడు అని మనకి వేమన శతకంలో వేమన గారు గూడా మనకి చెప్పున్నారు. శిలలలో లేరు, మనలోనే దాగి ఉన్నాడు శివుడు దాన్ని చేరుకోండి అనేసి. ఓకే అండి. సో, ఇప్పుడు ఈ శివతత్వం మనలో తెలుసుకోవాలి. ఆ శివతత్వం మనలో జాగృత చెయ్యాలి అంటే మనకి ఏకైక మార్గము ధ్యానము. అందరికి తెలుసు కదండీ! ఈ ధ్యానం ద్వారానే మనం ఆత్మ యొక్క దైవిక తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. సో, ఆ శివుని యొక్క దైవిక తత్వాలు మనలో ఏ విధంగా దాగి ఉన్నాయి అని శివుని యొక్క రకరకాల నామాల రూపంలో మనం తెలుసుకోవచ్చండి. సో, శివుడికి చాలా రకాల పేర్లున్నాయి. మనందరికి తెలుసు. కానీ ఆ నామాల వెనక ఉన్న అంతరార్థం ఏంటి? ఆ తత్వాన్ని మనలో ఎలా జాగృత చేయొచ్చు అన్న విషయాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, మొదటిగా ఈ ప్రక్రియలో వచ్చేది శివుడికి ఫస్ట్ నేము చితాభస్ముడు అని పేరు. విన్నారా అండి? చితాభస్ముడు. అంటే ఏంటి చితాభస్ముడు అంటే, ఈ శరీరాన్ని 4 విభాగాలుగా మనకి ఆదిశంకరాచార్యులు చెప్పి ఉన్నారు. శివోహం రచించారు కదా ఆయన. అందులో ఈ శరీరాన్ని 4 విభాగాలుగా విభజించి ఉన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంకా అహంకారం. కదండీ! సో, ఇక్కడ మూడవ పదం అయినది చిత్తము. సో, చిత్తము అంటే ఏంటి? నిరంతరం చింతన చేస్తూ ఉంటుంది ఈ చిత్తము. అంటే ఆలోచనల్ని పుట్టిస్తూ ఉంటుంది. నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే చిత్తము మనలో ఉన్నది. ఇక్కడ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ శివతత్వాన్ని మనం ఎలా అనుభవించొచ్చు అంటే, ఈ ధ్యాన ప్రక్రియలో మొదటిగా మనకు జరిగేదేంటండి? చిత్తవృత్తి నిరోధః. ఆలోచన రహిత స్థితికి మనం చేరగలుగుతాము ధ్యానంలో ఫస్ట్ స్టెప్పు. ఓకే అండి. అంటే ఇక్కడ చిత్తాభస్మము అంటే చిత్తాన్ని భస్మం చేయగలగడము. చిత్తాన్ని ఎప్పుడైతే భస్మం చేయగలుగుతామో మనమే చితాభస్ములం అయిపోతాము. అంటే మనమే శివులము. ఆ శివతత్వాన్ని మనలోనే మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఎప్పుడు? చిత్తవృత్తి నిరోధ చేసినప్పుడు. ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు. ఈ చిత్తాన్ని భస్మం చేసినప్పుడే మనము ఆ శివతత్వాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతాము ధ్యానం ద్వారా. అర్థమైందండి? చితాభస్ముడన్న పేరుకి చిత్తాన్ని భస్మం చేయడమే. ఎప్పుడైతే ఆ భస్మం చేయగలుగుతామో ఆ శివతత్వం, ఆ చితాభస్ముడు మనమే అని చెప్పడం ఇక్కడ విశిష్టత అన్నమాట. ఓకే అండి. అలానే ఇంకా గంగాధరుడు అని చెప్తారు. గంగను ధరించిన వాడు గంగాధరుడు.
ఏంటి ఇక్కడ గంగా అంటే కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తినే గంగా అంటారు. ఎలా అయితే నిరంతరము ఆ విశ్వశక్తి మనలోకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు? చితాభస్మం అయిన తర్వాత. ఎప్పుడైతే చిత్తవృద్ధి నిరోధ జరుగుతుందో, అప్పుడు మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి, మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవాహం చెందుతుంది. అంతే గదండీ! ఆలోచన రహిత స్థితిలోనే మనసు శూన్యమైనప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి, మనలోకి ఆ విశ్వశక్తి నిరంతరం ధారలాగా వెళుతూ ఉంటుంది. అదే గంగాధరుడు. గంగా అంటే ఇక్కడ మనం కాస్మిక్ ఎనర్జీ కింద తీసుకోవాలన్నమాట. నిరంతరం ఆ గంగా వెళ్తూ ఉంది అంటే, ఆ కాస్మిక్ ఎనర్జీ నిరంతరం ఆయన ధ్యాన స్థితిలో తీసుకుంటూ ఉన్నాడు ధారలాగా. గంగాధరుడు. గంగాని ధరించిన మీనింగ్ ఏంటి అంటే, కాస్మిక్ ఎనర్జీని నిరంతరం తనలోకి తీసుకుంటూ ఉన్నాడు. తన చిత్తాన్ని భస్మం చేసుకొని. అంటే ఎంత లైన్ బై లైన్ ఆర్డర్‌గా ఎంత బాగా ఆ పేర్లు గూడా మన యోగులు ఎంత బాగా పేర్లిచ్చారు చూడండి శివునికి. ఆ శివతత్వం మీలోనే ఉంది అని ఇండైరెక్ట్‌గా ఈ రూపాన్ని సృష్టించారు. శివుడికి ఈ రూపము ఇన్ని రకాలుగా పేర్లు, రూపము ప్రతి ఒక్క దాని వెనక ఒక అంతరార్థం దాగి ఉంది. అది గాని మనం తెలుసుకొని మన జీవిత శాస్త్రానికి అప్లై చేసుకుంటామో, అప్పుడు మన జీవితాన్ని అద్భుతంగా సాగించవచ్చు. ఊరికే బ్లైండ్‌గా టెంపుల్‌కెళ్ళిపోయి దండం పెట్టేసుకొని, ఆ రూపాన్ని ఆనందిస్తున్నాము. ఆ రూపం వెనక ఉన్న అంతరార్థం ఏంటి అని మనం తెలుసుకొని, ఆ దృష్టికోణంతో చూసి మనం దాన్ని అప్లై చేసుకోగలిగితే, సో, మన జీవితమే అద్భుతంగా మారుతుంది. ఓకే అండి. మూడవది ఏంటి అంటే, చంద్రశేఖరుడు అంటారు. చంద్రశేఖరుడు. చంద్రుడు. చంద్రుడు అంటే ఏంటండి? చంద్రుడిని చూడంగానే మనకొక పీస్‌ఫుల్ ఒచ్చేస్తుంది. ఒక మైండ్, ఒక ప్రశాంతత, ఒక నిర్మలంగా, ఒక అందంగా ఉంటుంది కదా! అంటే మనకిక్కడ చిత్తవృత్తి నిరోధమైంది. చితాభస్ముడం అయిపోయాము. దాని తర్వాత మనం గంగాధరుడు, గంగని తీసుకుంటున్నాం, విశ్వశక్తిని తీసుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మన మనసు నిర్మలంగా మారుతుంది. మనసు నిశ్చలంగా మారుతుంది. మనసు నిర్మలంగా మారుతుంది. దానికి సంకేతమే చంద్రుడు. అంతే గదండీ! పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి. ప్రతి రకరకాల ఫేజెస్‌లో ఈ చంద్రుడి యొక్క మార్పు చెందుతూ ఉంటే, ఆ ప్రభావం మన మనసు మీద గూడా పడుతూ ఉంటుంది. మనం రకరకాలుగా మారుతున్నామంటే, మన మనసు మీద ప్రభావం ఆ చంద్రుడికి కనెక్షన్ ఉంది. మనకి, చంద్రుడికి. ఇంకా పౌర్ణమి, అమావాస్య వచ్చేసరికి పూర్తిగా ఆ మనసు చాలా ఉద్రేకతలో ఉంటుంది. అది పాజిటివ్ తీసుకుంటే ఎక్కువవుతుంది. నెగెటివ్ తీసుకుంటే కూడా ఎక్కువవుతుంది. అందుకే ఆ టైంలో ఎక్కువ ధ్యానం చేయండి అంటారు. ఏదైనా పాజిటివిటీని పెంచుకోవడానికి ఆ సమయాలలో. పౌర్ణమికి కానీ, అమావాస్యకి కానీ. అంటే ఇక్కడ మనకి ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు, మనము ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకున్న తర్వాత మన మనసే చంద్రుడిలాగా నిశ్చలంగా, నిర్మలంగా మారుతుంది. అందుకే చంద్రశేఖరుడు అన్న నామం కూడా ఉంది. ఇక్కడ గూడా మన శివతత్వాన్ని మనం అనుభవించవచ్చు. మనసు నిర్మలం అవ్వడం అంటే మనమే చంద్రశేఖరులం. సో, ఆ విధంగా అన్నమాట. ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ ఉంటే ఆ తత్వాలంతా మనలోనే బిల్ట్ అవుతూ ఉంటాయి ధ్యానం ద్వారా. అలానే త్రిశూలధారుడు అని చెప్తారు. త్రిశూలాన్ని ఎప్పుడూ పట్టుకో ఉంటాడు శివుడు కదండీ! ఆకారంలో. సో, ఏంటి త్రిశూలము అంటే, ఆ 3 వంకులున్నాయి కదండీ! త్రిశూలంలో 3 వంకులు 3 గుణాలకి ప్రతీక అండి. తమో గుణము, రజోగుణము, ఇంకా సత్వగుణము. ఈ మూడూటికి ప్రతీక. అంటే ఏంటి? తమో గుణం అంటే ఏంటి? చాలా గుణాలున్నాయి. తమో గుణంలో ప్రత్యేకంగా ఏం చెప్తామంటే బద్ధకము. తమో గుణం ఉంది అంటే వాళ్ళలో బద్ధకస్తులనమాట. రజోగుణం ఎక్కువుందంటే అహంకారంగా ఉంటారెప్పుడు. ఇంకా సత్వగుణం అంటే అతి మంచితనం అన్నమాట. అంటే ఇంకా అతి మంచితనం ప్రదర్శించి వేరే వాళ్ళ చిక్కుల్లో పడిపోతారు. వాళ్ళ వీక్‌నెస్‌గా మనల్నే ఆడుకుంటారు. అతి మంచితనం గూడా మంచిది కాదనమాట. ఈ మూడిటిని ఎప్పుడైతే దాటగలుగుతామో, అప్పుడే నిర్గుణంలోకి చేరతాము. అంటే కింద శూలంకి ఒక స్టిక్ ఉంటుంది గదా! దాని మీద ఈ 3 వంకులుంటాయి. ఆ స్టిక్ ఏంటి అంటేనే నిర్గుణత్వము. ఈ మూడిటిని దాటుతాము ధ్యానం ద్వారా. అప్పుడు మనం నిర్గుణంలోకి చేరుతాము. నిర్గుణత్వమే దైవిక తత్వము. ఆత్మ యొక్క న్యాచురల్ స్టేట్ అన్నమాట.
అదే శివతత్వము. అంటే ఇప్పుడు ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? ఈ 3 గుణాల్ని దాటి మనము నిర్గుణత్వంలోకి చేరుతున్నాము. ఈ తమో గుణాన్ని జయించి, రజోగుణాన్ని జయించి, ఇంకా సత్వగుణాన్ని జయించి మనం నిర్గుణత్వంలోకి వెళ్ళగలుగుతాము. ఈ ఆత్మ యొక్క శివతత్వాన్ని మనం ఈ విధంగా తెలుసుకోగలుగుతాము. అందుకే త్రిశూలధారుడు అన్నారు. అంత మీనింగ్ ఉందండి ప్రతి ఒక్క విషయంలో. శివుని యొక్క ఆకారంలో, శివుని యొక్క నామాల్లో ఇంత అంతరార్థం ఉంది. మొత్తం ధ్యానంతో రిలేటెడ్. మనం ఎంత అదృష్టవంతులం ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చి మనం ఈ శివతత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అంటే మనమే శివులం అయిపోయినామని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇది బయట వాళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానాన్ని స్టార్ట్ చేస్తున్నారో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాము. అర్థమైందా అండి? నెక్స్ట్ త్రినేత్రుడు. ఎన్ని పేర్లు వస్తూనే ఉంటాయి ఇంకా. త్రినేత్రుడు అంటే ఏంటండి? మూడవ కన్ను ఉన్నవాడు త్రినేత్రుడు అంటారు. అంటే ఇప్పుడు మనకు ధ్యానంలో కూడా ఇదే కదా జరుగుతుంది. చాలా మంది ఇప్పుడే త్రినేత్రం మూడవ కన్నును ఓపెన్ చేసేసుకున్నారు. యాక్టివేట్ చేసేసుకున్నారు. అన్ని చెప్తున్నారు. అన్ని చూసుకుంటున్నారు. పాస్ట్, ఫ్యూచర్. ఆ! వాళ్ళ ప్రణాళికలు వేసేసుకుంటున్నారు. చక్కగా థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది అంత సులువైపోయింది. ఇప్పుడు మనం అందరం ఆ దిశలోనే ఉన్నాం. ఆ ప్రయాణంలోనే ఉన్నాం. అంటే శివుడు ఇక్కడ ఆయన మూడవ కన్నును ఓపెన్ చేసుకోవడం అంటే ప్రపంచం అంతా భస్మం అయిపోతది, నాశనం అయిపోద్దన్న స్టోరీస్‌లో వింటున్నాం మనం. ఆయన మూడవ కన్ను ఓపెన్ చేస్తే మొత్తం సృష్టి ఆగిపోతదని ఇట్లా వినున్నాం మనం స్టోరీస్‌లో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మూడో కన్ను యాక్టివేట్ అవ్వడంతో మనకు ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ఏం నాశనం అవుతుంది ఈ థర్డ్ ఐ యాక్టివేషన్‌లో అంటే, మన యొక్క అజ్ఞానమే ఇక్కడ నాశనం అవుతుంది. మన యొక్క భయం నాశనం అవుతుంది. సృష్టి నాశనము అంతం అయిపోవడం కాదు. అజ్ఞానానికి ఒక అంతం జరుగుతుంది. అరిషడ్ వర్గాలకి అంతం జరుగుతుంది. నెగటివిటీ అంతా కూడా పోతుంది. అజ్ఞానం వెళ్ళిపోతుంది. అది నాశనం అవుతుంది. సో, మనం గూడా త్రినేత్రధారులమే అలా జరిగినప్పుడు. ఈ విధంగా మనం శివతత్వాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము. ధ్యానంలో స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది. అర్థమైందండి? ఇంకా అర్ధనారీశ్వరుడు అని చెప్తాం. శివునికి ఇంకొక పేరు అర్ధనారీశ్వరుడు. అంటే సొగము పార్వతీదేవి, సొగము శివుడు. ఇక్కడ శివుడు అంటే శూన్యము అని చెప్పచ్చు. సృష్టి మూలం ఏంటండి? మొత్తం శూన్యమే కదా! అదే శివము అని చెప్తాం. దాంట్లో కదలిక, దాంట్లో ఉన్న శక్తినే చైతన్యము అంటాం. శివుడు, శక్తి కలిపితేనే అర్ధనారీశ్వర తత్వము అంటారు. ఆ శూన్యంలో కదలికలు, ఆ శక్తి, ఆ చైతన్యం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ శూన్యంలోకి, శివ, శక్తి కలవడమే అర్ధనారీశ్వర తత్వము. అది ప్రతి ఒక్క ఆత్మలో దాగి ఉన్న ఈ 2 యొక్క చైతన్యాలు. అంటే పురుషు యొక్క శక్తి, స్త్రీ యొక్క శక్తి 2 కలిసి ఉన్నాయి ప్రతి ఒక్క ఆత్మలో. అంతేగాని మనము పురుషుల్లోనే ఇది ఉంటుంది. ఆ! స్త్రీలలోనే ఈ శక్తి ఉంటుంది. స్త్రీ శక్తి ఇక్కడే ఉంటుంది. పురుషుల్లో పురుష శక్తి ఉంటుందనేది కాదు. ఆత్మకి ఏ జెండర్‌తో సమానం లేదు. ప్రతి ఒక్క ఆత్మ మానవునిగా శరీరం తీసుకొని, ఈ రెండిటిని తీసుకొని వస్తుంది. స్త్రీ శక్తిని, పురుష శక్తిని. కాకపోతే అవి ఎలా ఉంటాయంటే అన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటాయి. హెచ్చుతగ్గుల్లో ఉంటాయి. అందుకే మనము ఇంబాలెన్స్‌గా బిహేవ్ చేస్తుంటాం అన్నమాట. బ్యాలెన్స్‌డ్‌గా లేము మనమందరం. ఆ జర్నీలో ఉన్నాం. లేకపోతే ఏంటి అంటే పురుషుల్లో స్త్రీ స్వభావం ఎక్కువుండొచ్చు. స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క ఎనర్జీస్. పురుషుల్లో స్త్రీ యొక్క ఎనర్జీస్ ఎక్కువుండొచ్చు. అలా ఎక్కువ, తక్కువ ఇద్దరిలోనూ వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. మీకు తెలుసు గదండీ! స్త్రీ యొక్క శక్తులంటే ఏంటి? సహనము, ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ స్త్రీ యొక్క ఎనర్జీస్. ఫెమినైన్ ఎనర్జీస్ అంటారు. అలానే మేల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. లీడర్‌షిప్, డామినెన్స్, ధైర్యము, బ్రేవరీ, సపోర్ట్. సో, ఇలాంటివి కొన్ని మేల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఇవి అన్నిట్లో అందరిలోనూ ఈక్వల్‌గా ఉండాలండి. ఈ ఈక్వాలిటీ లేకపోవడమే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మనలో ఉన్న బిహేవియర్‌లో డిఫరెన్సెస్ కానీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం పిరమిడ్స్ గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్‌లో.
మెర్కాబా పిరమిడ్ అనేది ఉంది. పిరమిడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మెర్కాబా పిరమిడ్ వల్ల ఏంటి అంటే, ఇక్కడ 2 పిరమిడ్‌లు, ఒకటి అప్పు, ఒకటి డౌన్‌లు 2 కలిపి ఒక స్టార్ షేప్‌లో ఈ మెర్కాబా పిరమిడ్ అనేది నిర్మితమైందనమాట. ఎప్పుడైతే ఈ పిరమిడ్ మనం చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తామో, లేకపోతే ఆ కన్‌స్ట్రక్షన్ ఉన్న పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తామో, ఇది దేనికి చిహ్నం అంటే, మన 2 ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడమే. ఫీమేల్ ఎనర్జీస్‌ని, మేల్ ఎనర్జీస్‌ని ఇది బ్యాలెన్స్ చేయగలుగుతది. ఈ పిరమిడ్ యొక్క శక్తి అదే మనకొచ్చేది. సో, మెర్కాబా పిరమిడ్ ఎస్పెషల్లీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఈ ఆత్మలో ఉన్న 2 యొక్క ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసే తత్వం దానికి ఉంది. సో, ఎవరికైతే అందరిలోనూ ఈ ఇంబాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి, మనం మెర్కాబా పిరమిడ్‌ని ప్రిఫర్ చేయాలి ధ్యానంతో. అప్పుడు మనకి అర్ధనారీశ్వర తత్వం మనమే అయిపోతాము. మనలోనే ఆ శివుని యొక్క శక్తి యొక్క రూపాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. సో, ఆ జర్నీలో మనం సాధించుకోవాలి అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా. అర్థమవుతుందా అండి? వింటున్నారా అందరూ? ఇంకా గరళకంఠుడు అంటారండి శివుడిని. గరళకంఠుడు. గరళము అంటే ఏంటండి? విషము, నెగటివిటీ. అంటే మనకి స్టోరీ ప్రకారం ఏం చెప్తారు? క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఒక పక్క దేవతలు, ఒక పక్క అసురులు. ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో పుట్టేదే విషము అని ఫస్ట్‌ది వచ్చిన ఏంటి అంటే విషం వస్తదని చెప్పారు స్టోరీస్‌లో. అది ఇక్కడ మన శరీరానికి అప్లై చేసుకోవాలి అంటే, ఈ క్షీరసాగర మథనం చేయడం అంటే ధ్యానం చేయడమే. క్షీరసాగర మథనం చేయడం అంటే ధ్యానం చేయడము. అప్పుడు ఈ దేవతలు, అసురులు ఎవరు అంటే, మనలో ఉన్న పాజిటివిటీ దేవతలైతే, మనలో ఉన్న నెగటివిటీ అసురులనమాట. ఈ రెండిటికి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ మథనం జరిగినప్పుడు. ఈ ధ్యానం అనే మథనం చేస్తున్నప్పుడు, మనలోనే ఈ పాజిటివిటీ, నెగటివిటీ మధ్య ఘర్షణ జరుగుతూ మొదట పుట్టేదే విషము. అంటే ధ్యానం చేయడం మొదట ఏమొస్తదండి అందరికి? ఎక్స్‌పీరియన్సెస్‌లో చాలా పెయిన్స్ ఒస్తాయి. ఇంకా ఆలోచనలు ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఎన్నో ఆటంకాలొస్తుంటాయి. వీటన్నిటిని మనం విషంగా పరిగణించొచ్చనమాట ఇక్కడ. క్షీరసాగర మథనం మొదలుపెట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ పడి ఆసురులకి, దేవతలకి అంటే పాజిటివిటీకి, నెగటివిటీకి మన లోపల అంతర్మథనం జరిగి మొదటిగా పుట్టింది ఈ విషము. ఈ ఆటంకాలు, ఈ ఆటంకాలు ఇంకా పెయిన్స్ ఒస్తాయి గదండీ! హీలింగ్ జరుగుతుందని మనం చెప్తున్నాం. కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన శరీరంలోకి తీసుకుంటామో, మనకి విపరీతమైన నొప్పులొస్తాయి. దాన్ని ఓపికగా గమనించడాన్ని తితిక్ష అని చెప్పుకున్నాం. అంటే ఈ పెయిన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం ఒక విషము. ఇంకా ఆలోచనలు కూడా ఉద్రిక్తంగా వస్తూ ఉంటాయి స్టార్టింగ్‌లో మెడిటేషన్ చేసినప్పుడు అందరికి. గ్రాడ్యుయల్‌గా ఆ అలలు తాకిడి తగ్గుతూ ప్రశాంతంగా సముద్రం ఎలా పీస్‌ఫుల్‌గా ఉంటుందో ఫస్ట్ అలలే ఆ విషం అన్నమాట. కదండీ! సో, ఇప్పుడిక్కడ ఏంటి? ఆ గరళాన్ని కంఠంలో పెట్టుకున్నాడు శివుడు అంటే ఏంటి మీనింగు? ఆయన ఆ నెగటివిటీనంతా గూడా బయటికి పంపించలేదు, లోపలికి తీసుకోలేదు. మధ్యలో ఉన్న ఈ మెడ దగ్గర ఈ నెక్ రీజియన్‌లో పెట్టేసుకున్నాడు అని విన్నాం మనం స్టోరీలో. అంటే మనం గూడా ఏదైనా ఒక నెగెటివ్ ఎమోషన్స్ మనలో వచ్చాయి అంటే, వాటిని అబ్జర్వ్ చేస్తూ, విట్‌నెస్ చేస్తూ బయటకి కక్కకుండా, అట్లని లోపలికి కంప్లీట్‌గా తీసుకోకుండా, మనం వాటిని గమనిస్తూ మన విశుద్ధ చక్రంలో పెట్టుకోగలిగితే, విశేషంగా శుద్ధి జరుగుతుంది. అర్థమైందా అండి? ఎప్పుడైతే ఆ నెగటివిటీని మనం బయటికి కక్కకూడదు. ఎవరికీ హార్మ్ చేయగూడదు మన నెగటివిటీ వల్ల. అట్లని మనమే మింగేసి లోపల పెట్టుకోగూడదు. లోపలంటే శరీరం లోపలికి తీసుకుంటే మనకి హార్మ్ జరుగుతుంది. బయటకి పంపిస్తే బయట వాళ్ళకి హార్మ్ జరుగుతుంది. అందుకని శివుడేం చేశాడు? తన కంఠంలో పెట్టుకున్నాడు. కంఠంలో పట్టుకోవడం అంటే ఇక్కడ మనకి విశుద్ధ చక్రం ఉంది. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆ విషం ఏం జరిగింది? విశేషంగా శుద్ధి చేయబడింది. విశుద్ధి చక్రం పనేంటండి? విశేషంగా క్లీన్ చేయడమే. నాడీ మండల శుద్ధి జరుగుతది ధ్యానం ద్వారా.
అప్పుడు ఈ విశుద్ధ చక్రంలో విశేషంగా క్లీన్ జరిగిన తర్వాత ఆ విషమే అమృతంగా మారుతుంది. ఆ అమృతాన్నే కదా పంచిపెట్టాడు శివుడు అందరికి. సో ఇలాగ మనము ఆ దాన్ని కాంతిగా మార్చాలి. ఆ నెగటివిటీని మనలో తీసుకున్న ఆ నెగటివిటీని విట్నెస్ గా చేసి, చూసి, అబ్జర్వ్ చేసి వాటిని క్యారీ చేయకుండా అమృతంగా మార్చి విశుద్ధ చక్రం ద్వారా ఒక కాంతిగా మార్చడమే అమృతంగా మార్చడం అంటే. ఎప్పుడైతే ఇలా విట్నెస్ చేస్తూ మనం వెళ్తామో ఈ నెగటివిటీ అనేది కాంతిగా మారిపోతుంది మనలో. ఇదొక అద్భుతంగా కాంతిగా మారిపోయి మనల నుంచి వెళ్ళిపోతది. ఈ విధంగా మనం తీసుకోవాలి. గరళ కంఠుడు అంటే విషాన్ని తన కంఠంలో పెట్టుకొని బయటికి లోపలికి తీసుకోకుండా విశేషంగా క్లీన్ చేయబడి అమృతంగా మార్చగలిగాడు. అలానే మనలో కూడా నెగటివిటీ ఏదైనా నెగటివ్ ఎమోషన్స్ వచ్చినా కూడా దాన్ని మనం ఒక విట్నెస్ గా గమనించాలి. ఇది నేను కాదు, నేను ఆత్మను. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మనసు యొక్క మాయ, ఈ నెగటివిటీ. సో దాన్ని మనం జస్ట్ విట్నెస్ చేయాలి. రిసీవ్ చేసుకోకూడదు, క్యారీ చేయకూడదు. అలా చూస్తూ ఉంటే ఆ ప్రవాహం వెళ్ళిపోతది. అలా వెళ్ళిపోయినది కాంతిగా మారిపోతది. అదే అమృతంగా మారిపోతది. అన్నదానికి ఇంత విశిష్టత ఉందండి గరళ కంఠుడు అన్నదానికి. అర్థమైందండి? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మృత్యుంజయుడు అని చెప్పారు. మృత్యువుని జయించిన వాడు, భయంని జయించిన వాడు మృత్యుంజయుడు అంటారు. అంటే మనకు ఆ జ్ఞానం కూడా ఇచ్చేసారు పత్రిజీ గారు. మరణ భయం కూడా పోతది మనకి ధ్యానం చేయగా చేయగా. మనకొక జ్ఞానం కలుగుతుంది. ఆత్మకి ఎప్పుడు మరణం లేదు. శాశ్వతమైనది ఆత్మ. నిరంతర ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఆత్మకి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అన్న జ్ఞానాన్ని మనకి పత్రిజీ గారు ఇచ్చారు. అంటే ఇక్కడ మృత్యుంజయులం మనం అవ్వచ్చు. ధ్యానం ద్వారా సాధించగలగచ్చు. మనం ఇంకా ఆ ప్రాసెస్ లో ఉన్నాం. మనం ఇంకా అది జయించే స్థితికి చేరాలి అందరము. కానీ మనం ధ్యానంలోకి అడుగు పెట్టాం కాబట్టి మనకి భయం ఉండదు, జ్ఞానం ఉంటుంది ఆ ప్లేస్ లో. మరణ భయం లేదు. మరణం యొక్క జ్ఞానం మనకి ఎరుక వస్తుంది. అట్లే కదండి మన యోగులంతా కూడా ఇచ్చా మరణాన్ని పొందారు. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకునేసారు మరణాన్ని కూడా. దానివల్ల భయపడలేదు. ఇచ్చా మరణాన్ని పొందగలిగే శక్తిని ధ్యానం ద్వారా పొందారు వాళ్ళందరూ. సో అలాంటి ఇచ్చా మరణాన్ని పొందగలిగే శక్తి ఈ ధ్యానం ద్వారా మనం పొందగలుగుతాము. అప్పుడు మృత్యుంజయులు మనమే మనం శివులం అవుతాము. ఆ శివతత్వాన్ని మనమే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అని చెప్పారు. ఓకే అండి. ఇంకా రుద్రాక్ష ధరించి ఉంటాడు శివుడు. ఏంటి రుద్రాక్షలు ధరించడం అంటే ఏంటి? రుద్రాక్షలను ధరించడం అంటే ఏంటి అంటే ఈ భూమిని రుద్రభూమి అంటారు. అంటే ఈ శ్మశానాన్ని రుద్రభూమి అనుకుంటే ఈ చనిపోవడం అనేది అక్షయము. అది ఎప్పుడు జరగనిది. ఆత్మకి మరణం అనేది లేదు అని చెప్పడం అన్నమాట. ఆత్మ ఎవాల్వ్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉంటుంది నిత్యము. అర్థమైందండి? సో ఈ చనిపోవడం అనేది శాశ్వతం కాదు. ఇది అశాశ్వతము. ఇది మళ్ళీ 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 కూడా జరుగుతూ ఉంటుంది ఎవల్యూషన్ సోల్ పరంగా. ఈ అవేర్‌నెస్, ఈ ఎరుకని కలిగించడమే దానికి గుర్తుగానే రుద్రాక్షలు ధరించడం అంటే. ఇప్పుడు ఎంతో మంది ఋషులు, యోగులు ఇవన్నీ ధరించి ఉంటారు కదండీ! వాళ్ళెప్పటికి ఎరుక అన్నమాట వాళ్ళకిది. ఇది ధరించడం వల్ల వాళ్ళకి ఎరుక వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ శాశ్వతమైన ఆత్మను. నేను శరీరాన్ని కాదు. నేను ఆత్మను అన్న ఎరుకకి సింబలైజింగ్ గానే రుద్రాక్షలు ధరిస్తారనమాట. ఇప్పుడు మనం ధరించకపోయినా మనకి ఆ ఎరుక ఉంది కదండీ! మనకి జ్ఞానం వల్ల మనం ధరించకపోయినా మనం రుద్రాక్షలు ధరించినట్లే. ధరించడంలో ఆ జ్ఞానం లేకపోతే వాళ్ళు ధరించినా వేస్టే. అంతే గదండీ! అది జ్ఞానం ఇంపార్టెంట్. ఆ రుద్రాక్షలు మనకి ఏం తెలుపుతుంది? ఆ ఎరుక ఏంటి అంటే, మనకి మనము ఆత్మలము. మనకి నాశనం లేదు. మనకి మరణం అనేది లేదు.
జస్ట్ మారుతూ ఉంటుంది. ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి, ఇంకొక బాడీ నుంచి ఇంకొక బాడీకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కానీ పూర్తిగా దానికి నాశనం అనేది లేదు. అక్షయము అంటే నాశనం లేనిది. రుద్రము అంటే చనిపోయడం అనేది శాశ్వతమైనది కాదు. అది ఎవాల్వ్ అవుతూ మారుతూ ఉంటుంది అన్న ఎరుక కలిగించడానికే రుద్రాక్షల ధారణ జరుగుతుంది. ఇప్పుడు శివుడు రుద్రాక్షలు ధరించారంటే ఈ శివతత్వాన్ని మనం కూడా ధరించొచ్చు. ఎంత బాగా ఉన్నాయి చూడండి దీని అంతరార్థాలు. ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో శక్తి వస్తుంది. ఈ ధ్యానం చేయడం అనేది మనము మానకుండా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మరింతగా ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం మన యొక్క సోల్ ఎవల్యూషన్ లో. ఓకే అండి. ఇంకా ఏం చెప్తారు? నాగాభరణుడు అంటే నాగుల్ని చుట్టుకొని ఉంటాడు కదా, ఆభరణం లాగా చేతికి, ఇక్కడ ఆర్మ్స్ దగ్గర, తన మెడ చుట్టూ. సో వీటికంతా మీనింగ్ ఏంటి? సో నాగులు అంటేనే సమస్యలు అని చెప్పచ్చండి. నాగులు అంటే సమస్యలు. మనకున్న సమస్యల్ని నాగులతో పోలుస్తారన్నమాట. దాన్ని ఆయన ఆభరణంగా మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే అది మన పురోగతి కోసమే వచ్చింది. మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ సమస్య వచ్చింది మన దగ్గరికి. దీనిలో ఏదో బహుమతి దాగి ఉంది ఈ సమస్య వెనక. దాన్ని నేను ఛేదించాలి ధ్యానం ద్వారా. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం ఆ సమస్యని ఒక బహుమతిగా, అంటే మన దృష్టికోణం ఎలా ఉండాలి అంటే అది మనల్ని శక్తివంతులుగా మారుస్తుంది అన్న ఎరుకతో ఆ సమస్యను ఎదుర్కోవాలన్నమాట. ఇది ఆధ్యాత్మికత అంతా ఇక్కడ దాగి ఉంది. సమస్యల్ని ఏ విధంగా చూడగలగాలి, సమస్య పట్ల మన పర్సెప్షన్ ఎలా ఉంది, మన దృష్టికోణం ఎలా ఉంది, అది మనకి నేర్పించడానికే వస్తుంది. ఏదో మనం నేర్చుకోలేదు. మనల్ని ఇంకా ఎదగడానికి మనకి ఇది నేచర్ మనకి ఇచ్చిన పరీక్ష లాంటిది సమస్య. దీని వెనక ఒక బహుమతి దాగి ఉంది. దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తేనే కదండి చాలా వరకు ధ్యానంలో అందరూ వచ్చేది. ఎక్కడ అంటే సమస్య వల్లనే వస్తున్నారు. ఇప్పుడు ధ్యానంలోకి చాలా 90% ఎవరో 10% ఆ ప్యాషన్ తో వస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానం మీద ప్యాషన్ తో చాలా వరకు 90% సమస్యలు తట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ ధ్యానం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు బహుమతి? స్టార్టింగ్ లోనే వచ్చేసింది. ధ్యానం వచ్చేసింది. ఇదే ఒక గిఫ్ట్ మన లైఫ్ లో. అదే కదండి ఫస్ట్ బహుమతి వచ్చేసిందా లేదా మీకు? సమస్య వెనక బహుమతి దాగి ఉందంటే ధ్యానం అనే బహుమతి మనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం. బహుమతి ఆల్రెడీ ఇవ్వబడింది. ఈ ధ్యానంతో అంతిమంగా మనం దీంట్లో ఛేదించుకుంటాం దానిలో ఉన్న సత్యాన్ని, దానిలో ఉన్న జ్ఞానాన్ని, సమస్యలో దాగి ఉన్న జ్ఞానాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకుంటున్నాము. ధ్యానము అనేదే గిఫ్ట్ అక్కడ మనకి. అంటే నాగులని ఆయన ఒక ఆభరణంగా మార్చుకున్నాడు అని ఇక్కడ అర్థం. అంటే ఇప్పుడు మనం సమస్యల్ని మనం ఒక బహుమతిగా తీసుకున్నాం అంటే అదొక గోల్డ్ లాగా దానికి ఒక ప్రత్యేకత మనం ఇచ్చేయాలన్నమాట. అంత లెవెల్కి మనం ఎదగాలి. అంత ఈజీ కాదు. ఎదగగలుగుతామని మన వాళ్ళందరూ చూపించారు. మన యోగులు, ఋషులు, మన భత్రిజీ గారు ఇప్పుడు ఎంతో మంది కూడా సాధించుకొని చూపిస్తున్నారు. మనం ఆ జర్నీలో ఉన్నాం. మనం వీటిని అధిగమించి దాన్ని ఒక ఆభరణంగా మనం మనం చుట్టేసుకోవచ్చు ఆ సమస్యల్ని. ఎందుకంటే అది మనకి ఆత్మ పురోగతికి దోహదపడుతుంది ఈ సమస్య అనేది. అందుకని ఆభరణంతో పోల్చారనమాట. సో ఆయన చుట్టుకొని ఒక ఆభరణంగా తీసుకున్నాడు అంటే సమస్యల్ని ఆ విధంగా మార్చుకున్నాడు. ఆ విధంగా మనం మార్చుకోగలిగే శక్తి మనకి ఈ ధ్యానం వల్ల కలుగుతుంది అని చెప్పడమే అన్నమాట. అర్థమైందండి? సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే శివుడికి చాలా నామాలు ఉన్నాయండి. కొన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ. ఇంకా నటరాజ స్వామి అని చెప్తారు. నటరాజ స్వామి అవతారంలో శివునికి నటరాజ స్వామి కింద ఒక అసురుడు తొక్కి పెట్టేసి ఉంటాడు ఆయన ఎప్పుడు. ఒక అసురుడిని. ఆయన పేరు తెలుసా అండి ఎవరికైనా? ఆ అసురుడి పేరేంటో తెలుసా ఎవరికైనా? అపస్మారకుడు. ఆ అసురుడి పేరేంటంటే అపస్మారకుడు.
ఈ అపస్మారకుడు ఎక్కడో లేడండి. మనలోనే ఉన్నాడనమాట. అపస్మారకంలో వెళ్ళిపోతుంటాం మనం. అంటే మీనింగ్ ఏంటంటే, మనం మాయలోకి పడిపోతూ ఉండడం. మనం ఇంత జ్ఞానంలో ఉన్నా, ఇంత మెడిటేషన్ చేస్తున్నా, ఒక్కొక్కసారి మనం మళ్ళీ స్లిప్ అయిపోతుంటాం. పడిపోతూ ఉంటాం మాయలోకి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా! సో, ఈ మాయ ఎప్పటికప్పుడు మనల్ని లాగేస్తూ ఉంటుంది తన వైపుకి. అపస్మారకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం తెలియకుండానే. అన్నీ తెలుసు, కానీ మళ్ళీ పడిపోతూ ఉంటాం. పప్పులో కాలేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అపస్మారకంగా అయిపోతూ ఉంటాము. అదే అసురుడు. అలాంటి అసురుడినే తొక్కిపట్టుంటాడు శివుడెప్పుడు తన కాలు కింద. అంటే ఎప్పుడైతే మనం ఈ శివతత్వాన్ని పెంపొందించుకుంటూ ఉంటామో ధ్యానంలో, ఈ అపస్మారకుడనే రాక్షసుడిని మనం ఎప్పుడూ మన కాలు కింద నొక్కి పెట్టొచ్చు. దానికి మించి మనం ఎదుగుతూ ఉండొచ్చు. శివతత్వం అంటే అదే. అపస్మారకుడంటే మనలో ఉన్న మాయ. మాయ ఎప్పుడు మనల్ని లాగేస్తూ ఉంటుంది. అదొక రాక్షసుడనమాట. ఆ మాయ అనే రాక్షసుడిని ఎప్పుడు మనం అధిగమించాలంటే, ఈ ధ్యానం అనే ఆయుధాన్ని, జ్ఞానం అనే ఆయుధాన్ని పట్టుకుంటూ ఉంటే, ఆ శివతత్వాన్ని మనలోకి మనం ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటే, ఈ అపస్మారకుడనే రాక్షసుడిని మనం ఈజీగా తొలగించుకోగలుగుతాము. అన్నదానికే నటరాజస్వామి అవతారం మనకి చెప్తది. అర్థమైందా అండి? సో, ఇలాగా చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఉపవాసాలు అంటే శివుడు అనంగానే మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం అంతా ఉపవాసాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారము. ఆ! ఏకభుక్తం చేసేవాళ్ళు, పూర్తిగా ఉండేవాళ్ళు, సాయంకాలం వరకు ఉండి చంద్రుడిని చూసి తినేవాళ్ళు, రకరకాలుగా ఉపవాసాలు ప్రత్యేకత చేస్తూ ఉంటారు. అసలు ఉపవాసము అంటే ఏంటండి? ఉప ప్లస్ ఆవాసము. ఉప అంటే దేవుడి ఆవాసము దగ్గరగా. అంటే దేవుడికి దగ్గరగా ఉండగలగడమే ఉపవాసము. ఏ విధంగా దగ్గరవుతాం మనం దేవుడికి? మళ్ళీ ధ్యానం ద్వారా. కానీ ఇక్కడ మనం అందరూ ఇప్పుడు బయట మన ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు, పూజలు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసాలు చేస్తున్నారు అంటే, వాళ్ళు శరీరానికి మాత్రమే ఉపవాసం చేస్తున్నారు. ఆహారం లేకుండా ఉంటున్నారు. ఉపవాసం చేస్తున్నామని వింటుంటాం మనం. మనం గూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు. కానీ అసలైన ఉపవాసం పరిపూర్ణం అవ్వాలంటే 3 క్షేత్రాల్లో మనం ఉపవాసం కొనసాగించాలి. ఒకటి శరీర క్షేత్రము, ఏమి తినకుండా ఉండడము. రెండవది వాక్క్షేత్రం, మాట్లాడకుండా ఉండడం, మౌనం పాటించడం. మూడవది భావనా క్షేత్రంలో ఉపవాసం. అంటే ధ్యానం చేయడం. ఆలోచనలు లేకుండా ఆ మైండ్‌ని కాసేపు రిలాక్స్ చేసేయడం. నిరంతరం మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. నిద్రపోతున్న ఆలోచనే, కమ్ము కూర్చున్న ఆలోచనే. దీనికి మాత్రం అస్సలు గ్యాప్ లేదనమాట ఈ మైండ్‌కి. సో, ఈ భావనా క్షేత్రంలో కూడా మనం ఉపవాసం చేయగలిగితే అదే ధ్యానం వల్ల ఓకే. వాక్క్షేత్రంలో ఉపవాసం చేయడం అంటే మౌనం పాటించడం వల్ల. శరీరానికి ఉపవాసం అంటే ఆహారం లేకుండా. ఎప్పుడైతే ఈ 3 క్షేత్రాల్లో కూడా మనం ఉపవాసం చేయగలుగుతామో, అది పరిపూర్ణమైన ఉపవాసము. అప్పుడు ఆ దేవుడికి మనం దగ్గరవుతాము. దేవుడితో కనెక్షన్ మనకి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు బయటంతా ఏం చేస్తున్నారండి? ఒకటి మాత్రం ఫాలో చేసి నీరసించిపోయి పదింతలు తింటున్నారు. నేను ఇవాళంతా తినలేదని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తినడం మొదలవుతుంది. దాని మీదే ధ్యాసతో డే అంతా గమనిస్తూ ఫుడ్ లేదని ఆ ధ్యాసతో ఫుడ్ మీద ధ్యాస ఉంటుంది గానీ, భగవంతుని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాం మనము. చెయ్యాలి అంటే పరిపూర్ణంగా ఈ 3 రకాలుగా మనం ఉపవాసం ఎప్పుడైతే చేయగలుగుతామో, మనము అసలైన భగవంతునితో, మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. అది పరిపూర్ణంగా చేసే ఉపవాసం. నిజంగా మనకి రకరకాల పేర్లండి. ఇంకా పశుపతి అని చెప్తారు. పశుపతి అని చెప్తారు శివుడికి. పశుపతి. మానవుళ్ళు 2 రకాలుగా జీవించొచ్చండి. పశువులుగా జీవించొచ్చు, పశుపతులుగా జీవించొచ్చనమాట. ఇంగ మీకు తెలుసు పశువులుగా జీవించడం ఏంటండి? తినడం, పడుకోవడం. ఆ! ఇంక వేరే ధ్యాస లేదు. అంతే గదా! మనం వాడుకలో కూడా అంటాం. పశువులాగా బతుకుతున్నారా? ఇంక నీకు వేరే పని లేదా అనేసి. అంటే పశువులుగా మనం బతకవచ్చు. పశుపతులుగా మారవచ్చు. ఎప్పుడు మారతాం పశుపతులుగా? ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక, జ్ఞానాన్ని పెంచుకున్నాక,
ధ్యానం చేయడంతో, సాధన పెంచడంతో మనమే పశుపతులం అవ్వచ్చు. పశువుల నుంచి పశుపతులుగా మారే అవకాశం మన దగ్గరే ఉంది ఈ ధ్యానము, జ్ఞానం ద్వారా అని చెప్పడమే పశుపతి యొక్క రూపము. ఇంకొక నామం కదండి శివుడికి. సో శివుడిగా మనం మారాలి అంటే పశువుల నుంచి పశుపతులుగా మారాలి. ఈ ధ్యాన మార్గంతోనే ఇది సాధ్యపడుతుంది. మీరు ఎన్ని సాధించినా భౌతిక ప్రపంచంలో పశుపతులుగా మారలేరు. కేవలం ఆధ్యాత్మిక జర్నీలో ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో మనమే పశుపతులం అవుతాము. ఆ శివతత్వాన్ని ఎరుకతో గమనించగలుగుతాం. మనలోనే ఆ శివుడు ఉన్నాడు, మనలోనే శివత్వము ఉంది అన్న ఎరుకని మనము సాధించగలుగుతాము. అర్థమైందా అండి? పశుపతి అంటే ఇంకా లయకారుడు అంటారు. లయకారుడు తనలోనే లయం చేసేసుకునేవాడు శివుడు అంటారు. ఏంటి తనలోనే లయం చేసుకునేవాడు అంటే ఏంటండి అది? అంటే లయం అంటే ఇక్కడ మార్పు చెందుతూ ఉండడం అన్నమాట. ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో దాన్ని లయం చేసేసుకొని మళ్ళీ వెంటనే అభివృద్ధి ప్రదంగా మార్పు చెందడం అన్నమాట. లయం చేసుకోవడం, మార్పు చెందడం, అభివృద్ధి దిశగా. ఏంటి లయం చేసుకోవడం అంటే మనలో ఉన్న దుర్గుణాలని లయం చేసుకోవడము, అభివృద్ధి దిశగా ఎవల్యూట్ అవ్వడం మళ్ళీ సోల్ పరంగా. లయకారుడు అంటే ఆయన ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు తన ఆత్మని. శివుడు కూడా ధ్యానంలోనే ఉన్నాడు కదండి. నిరంతరం మాక్సిమం ఫొటోస్ మనం ఎక్కడ చూసినా శివుడు ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటాడు. ఆయన్నే మనం ధ్యానిస్తున్నామంటే ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడు అంటే ఆయనకి కూడా సృష్టి రహస్యం ఇంకా ఎరుకలేదంట. ఆయన కూడా ఇంకా ఆయనకన్నా మించి ఏదో శక్తి ఉందని ఆయన కూడా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఆ శక్తిని తీసుకుంటూ ఉంటాడు. ఆ మూల శక్తిని, ఆ చైతన్య శక్తి. అందుకని ఆయన ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన గురించి ధ్యానం చేస్తాడంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని ధ్యానం చేసేవాడు బ్రహ్మ అంట. మళ్ళీ బ్రహ్మ గురించి ధ్యానం చేసేవాడు శివుడంట. ఇట్లా సైకిల్ అవుతూ ఉంటదంట. వాళ్ళు ఒకరిని మించి ఒకరు ఏదో శక్తి ఉంది, మాకు మించి శక్తి ఎవరో ఉన్నారు అని వాళ్ళు ధ్యానం చేసి ఆ మూల శక్తి యొక్క చైతన్యాన్ని తెలుసుకుంటూ ఆ శక్తిని ఎప్పుడూ అనుభవిస్తూ ఆ చైతన్యాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఈ త్రిమూర్తులు అన్నమాట. ఈ సృష్టి, స్థితి, లయ అనేది ప్రతి ఒక్క విషయంలోనూ జరుగుతుంది. మన బాడీలోనే జరుగుతుంది. మన నిత్య కర్మల్లోనే జరుగుతుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే కూడా ఈ మూడే. సృష్టి, స్థితి, లయ. ప్రతి ఒక్క విషయంలోనూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలోనే ఉంది. మనం తీసుకుంటాం ఆహారము. అది క్రియేట్ చేసిందనుకోండి ఒక ఎనర్జీని. మళ్ళీ అది డైజెషన్ అయిపోయి విసర్జన అయిపోతుంది గదండీ! అంటే లయం అయిపోతుంది అని. మధ్యలో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం గదండీ! అది స్థితి అన్నమాట. అంటే ఎక్కడ తీసుకున్నా కూడా ఈ 3 వాళ్ళ యొక్క పనులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ 3 శక్తులు అంటారు. వీటికి ఒక ఆకారాలు ఇచ్చేసాం మనం శివుడని, బ్రహ్మ అని, విష్ణు అని. ఇవి ఒక తత్వాలన్నమాట. స్థితులు. ఏ విషయాన్ని పట్టుకున్నా ఈ 3 జరుగుతూ ఉంటాయి. పాస్ట్‌లో ఉండడం అంటే లయం అయిపోయింది అది యాక్చువల్‌గా. ఆ లయం అయిపోయేదాన్ని మనం ప్రెజెంట్‌లోకి తీసుకొచ్చి భయపడుతూ ఉంటాం. స్థితి సరిగా ఉండదప్పుడు మనది. ఓకే. సో, అది మళ్ళీ ఫ్యూచర్‌లోకి వెళ్తుంది. సో, ఇలాగే ఈ 3 స్థితులు ప్రతి ఒక్క విషయంలోనూ నిరంతరం మనుగడలో జరుగుతూ ఉంటుందన్నమాట. అది మనలో కానీ, మనం జీవించే విధానంలో కానివ్వండి, మన ఆహ్, గ్రోత్ కానివ్వండి, మన లోపల జరిగే ఆ డైజెషన్ గాని, ఈ క్రియేషన్ ఇవన్నీ కూడా ఈ 3 విభాగాల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. సో, ఈ విధంగా శివుడి యొక్క నామాలు ఎన్నో ఉన్నాయి. వీటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకొని మన జీవిత శాస్త్రానికి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, దాని యొక్క సత్యం మనకి గోచరంగా అనిపిస్తుంది. కానీ ఇదంతా ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటేనే ఈ ధ్యానం ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇది బయట ఈ విషయాలు అందరికి చెప్తే ఇది అర్థం కాదు కూడా. మనం ఈ లైన్‌లో ఉన్నాం కాబట్టి దీని యొక్క అంతరార్థాల్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. ఆ శివతత్వాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం అన్న నమ్మకం మనకి కలుగుతుంది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గము మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. అంతే గదండీ! సో, ఇప్పుడు ఈ కార్తీక మాసం గురించి గూడా మనం కొంచెం చెప్పుకోగలిగితే మనలోనే శివత్వం ఉందని ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం. దాన్ని అనుభవించొచ్చు ధ్యానం ద్వారా అని మనం చెప్పుకున్నాం.
సో, ఈ కార్తీక మాసం అనంగానే దీపాలు, దీపాలు అని మనకి ప్రతి చోట వినపడుతుంది. ప్రతి దగ్గర కనపడుతుంది. ప్రతి ఒక్కరు దీపం తిన్నా తినకపోయినా దీపం పెట్టి రావాలా అన్న ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదండీ! వేరే వాళ్ళు పెట్టిన దీపాలు గూడా పక్కన పెట్టి మా దీపం పెట్టాలి. నా ప్లేస్‌లో నా దీపమే ఉండాలని దీపాలలో గూడా మనం డివైడ్ జేసి పెట్టేస్తున్నాము. అంటే మనం ఎంత బ్లైండ్‌గా చేసుకుంటూ పోతున్నాం. అసలు ఏంటి దీపము? దీపం ఎందుకు వెలిగిస్తున్నారు? సైంటిఫిక్‌గా చూస్తే ఈ వెదర్ ప్రకారంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఒక విషయం అందరికీ తెలుసండి. అంటే ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం కాబట్టి, ఈ దీపం వెలిగించడం వల్ల మొత్తం అందరి ఈ భూమి మీద ఈ దీపాలు వెలిగించడం వల్ల ఒక ఉష్ణోగ్రత పెరుగుతది. కొంచెం ఆ వార్మ్‌నెస్ పెరగడం వల్ల సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా వాటి యొక్క అజమాయిషి తగ్గిస్తాయి. వాటి యొక్క ప్రభావం తగ్గుతదనమాట. ఈ దీపాలు వెలిగించడం వల్ల. ఇది దివాళీతో స్టార్ట్ అవుతుంది మనకి కార్తీక మాసం అనేది. అంటే ఆ సూక్ష్మ క్రిములు చీకటిలో ఎక్కువ ప్రభావితం చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఉష్ణాన్ని పెంచుతామో ఈ దీపాల ద్వారా, ఈ సూక్ష్మ క్రిముల నుంచి కూడా మనం రక్షింపబడుతూ ఉంటాము. మన ఆరోగ్యరీత్యా ఇది జరుగుతుంది శాస్త్రం ప్రకారం. ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అన్నమాట. ఆరోగ్యం కోసమే ప్రతి ఒక్క పండగ అంతరార్థం యాక్చువల్‌గా. మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక ఈ దీపం యొక్క విశిష్టత మనకేమి ఎరుకపరుస్తుంది అంటే, జ్ఞానజ్యోతి మనలో ఉండే అజ్ఞానాన్ని చీకటి అనుకుంటే, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఈ ఆత్మలో ఉన్న జ్యోతిని మనం వెలిగించుకోవాలి. బయట వెలిగించేది ఒక ఆరోగ్యరీత్యా మనకి శరీరానికి ఉపయోగపడుతుంది. ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని వెలిగిస్తే మంచిదే. కానీ అక్కడితే ఆగిపోకుండా, మనలో ఉన్న ఆత్మజ్యోతిని మనం వెలిగించుకోవాలి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా. జ్యోతి అని చెప్తున్నాం కదండీ! ఆత్మ ఒక జ్యోతి రూపంలో ఉంది అని అందరికీ తెలుసు. కానీ దాన్ని మనం వెలిగించుకోవట్లేదు. అది ఎప్పుడైతే మనం వెలిగించుకుంటామో జ్ఞానంతో, ధ్యానంతో అది ఇల్యూమినేట్ అవుతది. అది మన నుంచి బయటకు విడుదలవుతది. మన నుంచి ఆ ప్రకాశం బయటకి వస్తది. కొంతమంది యోగుల్ని మనం చూడంగానే అబ్బా! ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడే. ఈయన ఆరా ఎంత వెలుగునిస్తుంది. ప్రతి ఒక్క దేవుడి వెనక మన ఆరా రూపంలో మనం చూస్తున్నాం గదా! బ్రైట్ లైట్ అని. అది వాళ్ళ యొక్క ఆరా. అంటే ఆ జ్యోతిని వాళ్ళ లోపల వెలిగించుకొని బయటికి కూడా ఇల్యూమినేట్ చేయగలిగారు వాళ్ళు. ఆ ఆరాని, ఆ చైతన్య లెవెల్స్‌ని, ఆ చైతన్య యొక్క వ్యాప్తి చెందించగలిగారు. అందుకే మన కన్నా ఉన్నతి యోగులు, ఋషులు మనం వాళ్ళ గురువుల దగ్గరికెళ్ళినప్పుడు, వాళ్ళ ఆరాలోకి మనం ఎంటర్ అవుతుంటేనే మనకొకలాంటి ప్రశాంతత ఏర్పడుతుంటది. మనం చాలా సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. మనకేదో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ ఉంటది. ఇంకా వాళ్ళు మనల్ని టచ్ చేస్తే ఇంకా మనం ఫీల్ అవుతాం. ఆ ఆరాలో నుంచి మనం కొంత ఎనర్జీని తీసుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటది. సో, కార్తీక దీపం మొత్తం విశిష్టత ఏంటి అంటే, దీపం బయట పెట్టిన దీపాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము, మన యొక్క ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. కార్తీక మాసం మొత్తం ధ్యానం ఎంత చేయగలిగితే అంత చేసి, మనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించి, ఆ ప్రసరణ బయటికి వ్యాప్తి చెందించి 10 మందిని కూడా వెలిగించాలి. దీపావళి విశిష్టత మనం చెప్పుకున్నాం కదా! సేమ్ ఇది కంటిన్యూ అవుతది. కార్తీక మాసం అంతా కూడా మనం ఇంకా ధ్యానం చేయగలగాలి. శివుడు కొలుస్తున్నారు. గుడికెళ్ళి శివుడికి అభిషేకాలు చేస్తున్నాము. శివుడి దర్శనం తీసుకుంటున్నాము. ఇవన్నీ తీసుకుంటున్నామంటే అది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మనము. ఎప్పుడైనా మనం దర్శనాలు చేస్తున్నామంటే గుడికెళ్ళి వాళ్ళు స్ఫూర్తులనమాట మనకి. ఒక ఇన్‌స్పిరేషన్ కోసం మనం వెళ్ళాలి. టెంపుల్‌కి వెళ్ళకూడదని చెప్పట్లేదు. వెళ్ళి ఆ శివుని చూసాము దర్శనం అంటే శివుని యొక్క తత్వాన్ని మనం తీసుకోగలగాలి. ఆ స్ఫూర్తి కోసం మనం వెళ్ళాలి టెంపుల్స్‌కి. ఓకే అండి. సో, అక్కడ ఉన్న శివ తత్వాన్ని ఇప్పుడు రామాలయంకెళ్ళామంటే రాముడి తత్వాన్ని మనం స్వీకరించడానికి ఆ స్ఫూర్తిగా మనం ఆ దృష్టిని చూడాలి దేవుడిని. అంతేగాని అక్కడికెళ్ళగానే మన కోరికలు తీరిపోతాయి. మన మొక్కులు తీర్చుకుంటున్నాము. ఇంకేదైనా కోరిక కోరుకుంటాను. ఇలాంటి మొక్కులు తీరుస్తానని. ఇదే ఒక బిజినెస్ లాగా కోరుకోకుండా, ఒక భక్తి మార్గంలోనే ఉంటూ, ఆ యొక్క తత్వాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకొని, మనం ఒక్క గుణమన్నా మనం మార్చుకోగలిగితే, మన జీవితం బాగుపడుతుంది. అంతేగాని పూజలు ఇవన్నీ చేస్తున్నాము. బ్లైండ్‌గా జరిగిపోతుంది. కానీ ఏమన్నా మార్పు మనలో వస్తుందా లేదా మనం గమనించుకోవాలండి.
గుడికి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకెళ్తాం. ఒక నైవేద్యం అన్నట్టు. తీసుకెళ్తున్నాం. కానీ తిరిగి అది ఏ విధంగా మారి వస్తుందండి ఆ ఫుడ్? ప్రసాదంగా మారి వస్తుంది. అవునా? మనుషులం గూడా ఎళ్తున్నాము. కానీ మనం ఏమైనా మారి వస్తున్నాం అంటారా? రోజు వెళ్తున్నాము. ప్రతి ఏడాది వెళ్తున్నాం. ప్రతిరోజు వెళ్తున్నాము. కానీ మనం ప్రసాదంగా మారుతున్నామా? అదే మనిషి, అదే గుణము. ఇంటికి మళ్ళీ అదే అన్నీ తీసుకొనొస్తున్నాం బ్యాక్. మనమేమి వదిలేసి రావట్లేదు. చెప్పులు మాత్రం వదిలేసి లోపలికెళ్తున్నాము. ఆ నిమిషం ప్రశాంతత కోసం వెళ్తున్నాము. మనసు నిశ్చలమవుతుంది. చెప్పులేసుకోంగానే మళ్ళీ అన్నీ మొదలవుతున్నాయి. గుళ్ళో ఉన్నంత సేపు మనం మాట్లాడకూడదని మనమే నిశ్చయించుకుంటాము. మనమే మంచిగా ఉండాలనుకుంటాము. మనమే మంచిగా ఆలోచించాలనుకుంటున్నాము. కానీ మనం మారి వస్తున్నామా టెంపుల్స్ నుంచి రాగానే? మారట్లేదు. ఫుడ్ మాత్రం మారొస్తుంది. ప్రసాదమని కళ్ళకి అద్దుకొని మనం తీసుకుంటున్నాం. ఫుడ్‌కు మాత్రం మార్పొచ్చేస్తుంది. మనలో మాత్రం మార్పు రావట్లేదు. సో, వెళ్ళాలి, కూర్చోవాలి, దర్శనం చేసుకోవాలి. ఎంతో కొంత కాస్మిక్ ఎనర్జీ గుళ్ళో గూడా వస్తుంది. మనకెందుకంటే ఆ గోపురం కింద శివుడు ఐడల్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత విశ్వశక్తి ఆ విగ్రహానికి అందుతుంది. అది కళ్ళ రూపంలో, దర్శన రూపంలో మనం ఎంతో కొంత శక్తిని మనం కళ్ళ ద్వారా తీసుకుంటున్నామన్నమాట. మళ్ళీ కళ్ళు మూసుకొని అక్కడ నిలుచుకోకూడదు. ఆ ఉన్న ఒక్క నిమిషం కళ్ళు తెరిచి చక్కగా ఆ దర్శనాన్ని మనం కొనసాగించి, అక్కడ వచ్చిన చైతన్య శక్తిని మనం కొంచెమైనా తీసుకొనొస్తాము. ఆ గోపురంలో ఉన్న ఆ పిరమిడ్ యొక్క స్ట్రక్చరే అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి, ఆ గోపురంలో దాగి ఉన్న ఆ పిరమిడ్ శక్తి వల్లే ఆ విశ్వశక్తి అందుతుంది ఆ విగ్రహానికి. అది మన కళ్ళ రూపంలో మళ్ళీ దాన్ని మనం ఆస్వాదిస్తున్నాము. ఆ ప్రాంగణం అంతా కూడా ఆ విశ్వశక్తి స్ప్రెడ్ అయి ఉంది. ఆ గోపురం ద్వారా తీసుకున్న విశ్వశక్తి. సో, అందుకని మనకి ఏదో ఒక పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అనిపిస్తుంది టెంపుల్స్‌లో. అవన్నీ కూడా చెయ్యాలి తప్పకుండా. అట్లే మనం అన్నీ అయ్యాక మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కూర్చుంటున్నామంటే అక్కడ ధ్యానం చేస్తున్నాం యాక్చువల్‌గా. ఆ ఎరుక లేకుండా అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కానీ అక్కడ ఏం చేయాలి అంటే మన శ్వాసను గమనిస్తూ మనం కూర్చోవాలి ఆ 2 నిమిషాలైనా గుళ్ళో. తొందరగా మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. గుడిలో ఎందుకంటే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, మనం ఆ ప్రదేశాల్లో కానీ ధ్యానం చేయగలిగితే, ఇంకా తొందరగా మనము మనసు శూన్యం చేసుకోగలుగుతాము. ఆలోచన ఉద్రిక్తత తగ్గి తొందరగా మనసు శూన్యం చేసుకొని, ఆ విశ్వశక్తిని ఈజీగా తీసుకోగలుగుతాము మన ఇంటికంటే కూడా. అందుకే పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద టెంపుల్సు ఇలాంటి వాటికి వెళ్ళాలి. దర్శనం చేసుకున్నాక గూడా ధ్యానాన్ని మరవకుండా చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వెళ్ళగూడదని ఎవ్వరు చెప్పలేదు. వెళ్ళాలి. దర్శనం చేసుకోవాలి. కూర్చొని ధ్యానం మాత్రం చెయ్యాలి. తిరుపతికెళ్తూ ఉంటాము. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉన్నాం కదండీ! సో, ఇలాంటి ప్లేసెస్ అన్నిటిని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం ఆ ప్లేసెస్‌లో కూర్చొని మెడిటేషన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దేవాలయాలే ధ్యానాలయాలని మనకి ఒక ప్రాజెక్ట్ గూడా మన పత్రిజీ సార్ స్టార్ట్ చేశారు. సో, ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవాలయాల్లో ధ్యానంగా మనం కూర్చోగలుగుతామో, మనం తొందరగా ఆ ధ్యాన స్థితిని పొందగలుగుతాము. అపారంగా విశ్వశక్తిని తీసుకోగలుగుతాం. మనకు ఎంత సేపైనా కూర్చునే శక్తి మనకి ఆ ప్రదేశం అనుకూలంగా మారుస్తది మనకి. సో, ఎప్పుడైనా మీరు గుళ్ళకి వెళ్తే వెళ్ళండి. కానీ ధ్యానంని మాత్రం మరవకుండా చేసుకొని రావాలి. మీరే ఆ డిఫరెన్స్‌ని మనం చూడగలుగుతాము. సో, కార్తీక మాసం అసలింక మొత్తం చెప్పాలంటే ఇంకింతే అండి. ధ్యానం, ధ్యానం, ధ్యానం. దీపం అంటే ఆత్మజ్యోతిని వెలిగించుకోవడమే ధ్యానం ద్వారా. ఉపవాసాలు చేయడం అంటే కేవలం ఆహారమే కాదు. 3 క్షేత్రాల్లో కూడా ఉపవాసం చేయడం. కార్తీక మాసంలో ఎక్కువగా ఉపవాసాలు వింటుంటాం. దీపాలు పెట్టడం వింటుంటాము. సో, వీటి వెనక ఏంటి అసలైన అంతరార్థం అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే అండి. ఇంకా పంచామృతాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గుళ్ళల్లో. ఇళ్ళల్లో గూడా చేసుకుంటాం. ఏ టైంలో చేయకపోయినా గూడా ఈ టైంలో చేసుకుంటాము. పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. మన కర్మలు దగ్ధమైపోతాయి అనుకుంటున్నాము. అసలు పంచామృత అభిషేకం అంటే ఏంటి అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల్ని మోక్ష సాధనకి ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో, అదే అభిషేకం చేసినట్లనమాట మన శరీరానికి. సో, ఈ పంచ కర్మేంద్రియాలున్నాయి కదండీ! 2 చేతులు, 2 కాళ్ళు.
ఆ! ఇవన్నీ కర్మలు చేస్తూ ఉంటాయి ఇవి. ఈ పంచ కర్మేంద్రియాల్ని, ఇంకా పంచ జ్ఞానేంద్రియాలు ఈ 5 సెన్సెస్ ఇవి పక్కం లేని గుర్రాలని చెప్పుకున్నాం ఇంతకుముందు. వీటికి అదుపు లేకుండా వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. ఈ కళ్ళు, నోరు, చెవులు వీటికి లిమిటెడ్ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటాం. వైల్డ్ హార్సెస్ అన్నమాట ఇవి. వీటికి ఒక కళ్ళెం వేయాలి. లేకపోతే ఎట్లంటే అట్లా పోతూ ఉంటాయి. సో, ఆ కంట్రోల్ మన దగ్గర రావాలంటే మన యొక్క బుద్ధి స్ట్రాంగ్ అవుతేనే ఆ బుద్ధికి తెలుసు. ఏవి ఎట్లా వాడుకోవాలి అనేసి. ఏవి ఎంత వాడుకోవాలి, ఏవి ఎట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఎంత వినాలి, ఎంత మాట్లాడాలి, ఎంత చూడాలి, ఎంత తినాలి. బుద్ధి బావుంటేనే కదా ఇవన్నీ చేస్తాం. సో, బుద్ధిని ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం ధ్యానం ద్వారా. బుద్ధి స్ట్రాంగ్ అవ్వడమే ధ్యానం ద్వారా మనకు జరిగేది. మనసుని నిశ్శబ్దం చేస్తాము. బుద్ధిని స్ట్రాంగ్ చేస్తాము. ఇవన్నీ ఇంతకుముందు క్లాస్‌లో మనం చెప్పుకున్నాము. సో, ఇక్కడ పంచామృత అభిషేకం అంటే బయట చేసేది ఏం లేదండి. అంటే ఇవన్నీ ఒక సింబాలిక్‌గా చేసి చూపిచ్చారంటే వాటి యొక్క అంతరార్థం మనం తెలుసుకోమని. మనలోనే మనం అభిషేకం చేసుకోవడం అంటే ఈ పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల్ని మోక్ష సాధనకి ఎప్పుడైతే మనం సాధనకి ఉపయోగిస్తామో అదే అభిషేకం చేసినట్లు. ఓకే అండి. ఇంకా స్నానాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ కార్తీక మాసంలో. ఏమన్నా పొద్దున్నే లేసి స్నానం చేస్తే. కార్తీక మాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది. అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే, మన నాడీ మండల శుద్ధి చేస్తూ ఉండడమే స్నానం అంటే. బయట చేసుకోవడం కాదండి స్నానము. మన లోపలకి స్నానం చేయించాలి. ఆ నాడీ మండలాన్ని ఎంతో దుర్గంధంతో, బ్లాక్స్‌తో నిండి ఉంది. దాన్ని శుద్ధి చేయాలి. అపారమైన వాటర్ ఫాల్స్‌తో, గంగతో. ఆ గంగే విశ్వశక్తి. ఎప్పుడైతే విశ్వశక్తి తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మన నాడీ మండలం స్నానం చేసినట్లు అన్నమాట. ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది. ప్యూర్‌గా మారిపోతూ ఉంటాం మనము. మన ఇంప్యూరిటీస్ అన్నిటిని తొలగించుకోవడము. బయట శరీరానికి స్నానం చేయడం ఎంత ముఖ్యమో అనుకుంటున్నామో, మన ఆత్మ స్నానం చేయించాలి ఆత్మకు కూడా. మనలో ఉన్న దుర్గుణాల్ని, ఇంప్యూరిటీస్‌ని, ఆ నాడీ మండలో ఉన్న బ్లాక్స్‌నన్నిటిని స్నానంతో క్లీన్ చేసుకోవాలి. ఆ స్నానమే ధ్యానము. కార్తీక దీపంలో నూనె వేసి, ఒత్తి వేసి దీపం వెలిగించినట్లు, ఆ నూనె అంటే ఏంటి? ఆ దీపం అంటే ఏంటి అంటే ధ్యానము, జ్ఞానము ఇవన్నీ వేస్తేనే ఆ దీపం వెలుగుతుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి క్లారిటీ ఇచ్చేసారు మనకి ఈ జ్ఞానాన్ని. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఇదొక బాహ్యంగా జరిగే అని అనుకోని, ఆ బాహ్యంగానే చేసేసి అక్కడ ఏ జ్ఞానం వస్తుందో తెలియడం లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం మనం. ప్రతి ఇయర్ వస్తుంది కార్తీక మాసం. ఏం మార్పు తెచ్చుకుంటున్నాం మనలో? మనలో ఏం గుణంలో మార్పు మనం ఎదుగుతున్నాం ప్రతి ఇయర్ చేస్తున్నాం. ఇన్నేళ్లుగా చేస్తున్నాం కార్తీక మాసం. మనకేమన్నా జ్ఞానం వచ్చిందా అండి? ఇప్పుడు మన పత్రిజీ సార్ పుణ్యమా అంటూ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాక మనం ప్రతి ఒక్కటి విశ్లేషిస్తూ, ప్రతి ఒక్క అంతరార్థాన్ని తెలుసుకుంటూ, మన జీవిత శాస్త్రానికి అప్లై చేసుకొని మనలో మార్పుకి మనం నడుం బిగిస్తున్నాం ఇప్పుడు. అవును కదండీ! ఇప్పటి నుంచి కార్తీక మాసం ఎలా చేసుకోవాలో మనకిప్పుడు అవగాహన వచ్చిందంటే, మనం ప్రతి ఇయర్‌కి కొంచెం కొంచెం మార్పు తెచ్చుకోగలుగుతామా లేదా? ఇప్పుడు గుడికెళ్ళి మనం బ్యాకొచ్చినప్పుడు మనం ప్రసాదంగా మారగలుగుతున్నామా లేదా? అంటే ఇప్పుడు ఆ జ్ఞానం అనేది మనకి యాడ్ అయిందిక్కడ. అన్నిటికి మూలం ఆత్మ జ్ఞానము. అన్ని సమస్యలకి కారణం మన మూల అజ్ఞానము. అన్ని సమస్యలకి మూలం ఏంటంటే మన అజ్ఞానమే. సో, ఇప్పుడు దీనికి అపోజిట్‌గా ఆ జ్ఞానాన్ని మనం పెంపొంచుకున్నప్పుడు మనము సమస్యని క్లియర్ చేసుకోగలుగుతాం. ఆ సొల్యూషన్ మన దగ్గరే ఉంది. జ్ఞానం అనే సొల్యూషన్‌తో మనం క్లియర్ చేసుకోగలుగుతాము. ధ్యానం అనే శక్తితో క్లియర్ చేసుకోగలుగుతాము. ఇంత పెద్ద బహుమతులు ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు మన చేతుల్లో. మనం ఇంత తెలిసి మనం ఎందుకు ఇంకా సమయాన్ని వృధా చేసుకుంటూ బ్లైండ్‌గా అన్నీ చేసుకోకుండా ఒక జ్ఞానంతో ఒక వికసించిన పువ్వులాగా మనం వికసిస్తూ ఉండాలండి. ఈ జ్ఞానము, ధ్యానం అనే వాటితో. వికసిత పుష్పాలు. సో, ఎప్పుడు మనం బ్లాసమ్ మనం వికసిస్తూ ఉండడమే మన ఆత్మ యొక్క
పురోగతి. ఇప్పుడు మొక్క రూపంలో ఉంది మనకి. మనం నీరు పోస్తూ ఉండాలి. అప్పుడు అది వికసిస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సుగంధం అంతా వ్యాపిస్తది మనల నుంచి. ఓకే అండి. సో, ఈ విధంగా కార్తీక మాసం యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకొని, ఇంకా సాధన మీద మనం దృష్టి పెట్టాలి. ఎంతో టైం మనం కేటాయిస్తున్నాం టెంపుల్స్‌కెళ్ళి క్యూలో నిల్చుకొని, ఆ! ఆదరా దబ్బరా పడి, మళ్ళీ ఏదో అశాంతి ఇంటికొచ్చాక, అసలైన జ్ఞానాన్ని పెంచుకొని, ఆత్మజ్యోతిని మనలోనే వెలిగించుకొని, సాధనకి ఎక్కువ టైం కేటాయించి, ఆ శివతత్వాన్ని మనమే అనుభవించి, మనలోనే ఆ దర్శనాన్ని చూసుకొని, ఒక ఉత్సవాన్ని మనం చేసుకోవచ్చు. కార్తీక మాసం ఉత్సవం అనేది మన లోపలే ఉంది. బయట ఉత్సవం ఉంటే, లోపల గూడా మనం ఉత్సవంగా మనం అనుభవించొచ్చు ఈ కార్తీక మాసం. సో, సో, అందుకని ఇవాళ నాకు ఈ టాపిక్ చెప్పాలనిపించిందండి. కార్తీక మాసంలో ఈ టాపిక్ హెల్ప్ అవుతుంది అందరికీ అనేసి. థాంక్స్ అండి. ఇది నేను అనుకున్న విషయాలు. ఇంకేదైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు. శివోహం అంటే అంటే అంతా మనమే. శివుడే మనం అన్నప్పుడు దానికి ఒక్కొక్క మీనింగ్ భలేగా ఇచ్చారు. ఏంటంటే అది చితాభస్మం అంటే ఏంటి, గరళకంఠుడు అంటే ఏంటి, త్రినేత్రం అంటే ఏంటి, అసలు ఆయన పేర్లు నామాల్లోని ఆ లయకారకుడు, ఇవన్నీ సృష్టి స్థితి లయం ఇవన్నీ అంటే ఒక్కొక్క దానికి మీనింగ్. నిజంగా శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయంటారు. అంటే ప్రతి ఒక్క దేవుడికి ఎన్నో పేర్లు ఉంటున్నాయి. 108 నామాలు ఉంటున్నాయి. ఆ 108 నామాల్లో ఏంటిది అసలు, దీని యొక్క అర్థం ఏంటనేది ఈ శివం చాలా చక్కగా ఇచ్చారు. చెప్పండి, కార్తీక మాసం ఎండింగ్ లో ఇచ్చారు మేడం ఇది. అది స్టార్టింగ్ లో ఇచ్చారు. ఇంకా ఎంతో అదే మందికి నాకు అవకాశం రాలేదు మేడం. ఆల్రెడీ క్లాసెస్‌తో బిజీగా ఉన్నాము. సరే ఈ మేడంతో అడిగాను. ఇంకా సోమవారం మిస్ అయింది పర్వాలేదు. ఇంకా కార్తీక మాసంలోనే చెప్పగలిగాను. ఇంకా 1 తారీఖు వరకు ఉంది. సో, ఈ అవేర్‌నెస్ అయితే ఉండాలనిపించింది. అందుకే ఈ నాలెడ్జ్‌ని నేను ఇవాళ షేర్ చేసుకున్నాను మేడం. ఇంకా జాగృతతో ఉండమని చెప్తారు. అంటే ఎప్పుడు మన అవేర్‌నెస్‌లో ఉండడం అన్నమాట. నేను ఆత్మను అనే అవేర్‌నెస్‌లో మనల్ని మనం మేల్కొల్పడమే ఈ జాగరణి అంటే. లలిత సహస్రంలో కూడా ఉంది. జాగరణి అనే ఒక శ్లోకం వస్తది. ఇంకా అవును. శివరాత్రి సమయంలో కూడా జాగరణ చేస్తూ ఉంటారు. అంటే రైట్ అంతా మేల్కోవడం అని కాదు. ఆ మేల్కోవడం అంటే మనలో ఆ జ్ఞానాన్ని మేల్కొల్పడం. సో, ఈ విధంగా అద్భుతం. అన్నీ తెలుసుకుంటే చాలా ఆనందం, చాలా ధైర్యం అండి. సో, ఈ సాధనని మనం ఈ తెలుసుకోవడం వల్ల ఈ సాధనని మరింతగా పెంచుకుంటాం అన్నమాట. మన జర్నీలో మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం. సో, అందుకని మనం ఈ స్వాధ్యాయం అనేది అంత హెల్ప్ అవుతుంది మనకి. మనకి ఇంకా ఎనర్జీనిస్తూ ఉంటుంది. చేయడానికి మనకి ఇంకా క్లూస్, టిప్స్, ట్రిక్స్ అన్నీ ఇస్తూ ఉంటది. అందుకే స్వాధ్యాయం అనేది కూడా మనకి జతపరచాలి. అప్పుడే మనం పరిపూర్ణం సాధిస్తాం ఆత్మదశలో. సజ్జన థాంక్ యూ సో సజ్జన మచ్. సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఉపవాసం కోసము సజ్జన ఇంకా సాంగత్యం. ఇది సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం అదే అంటున్నాను. ఎప్పుడైనా ఈ 5 ఫింగర్ అంటే కాన్సెప్ట్ మర్చిపోకూడదండి. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ మనం అన్నిటిని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండడమే. అప్పుడు మనం కంప్లీట్ అవుతున్నాం. కరెక్ట్‌గా రైట్ పాత్‌లో వెళ్తూ ఉన్నట్లు. మన జర్నీ కరెక్ట్‌గా వెళ్తున్నాం. కానీ చాలా బాగా చెప్పారు మేడం. నిజం చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమవుతుంది మేడం. మీరు చెప్పే క్లాస్ మాత్రం అద్భుతంగా చెప్పారు. నిజంగా శివోహం అంటే ఏంటంటే మనలోనే శివుడు ఉన్నాడు. ఆ శివుడు ఏంటంటే మనం గంగా స్నానం ఏంటి అనేది, తెల్లవారు స్నానం చేయాలంటే నిజమే కదా మనం. అందుకే మనకి బ్రహ్మముహూర్త కాలం కూర్చొని ధ్యానం చేయమంటారు. అందరూ మమ్మల్ని ప్రాపంచికంలో ఉన్నవాడు, పూజలో ఉన్నవాడు స్నానాలు చేస్తారు. తెల్లవారు సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేస్తారు. కానీ మనం ఏంటి చేస్తామంటే ధ్యానం ధ్యానం చేసుకుంటాం. చేస్తాం. ఆ ఆ గంగా స్నానాన్ని మనం స్వీకరిస్తున్నాం. అది అవును. కాస్మిక్ ఎనర్జీని. ఇంత బాగా అంటే చెప్పాలంటే చాలా వివరంగా చెప్పారు. నిజంగా అద్భుతంగా ఉంది మేడం. ఈరోజు నిజంగా క్లాస్ మాత్రం సూపరే. ఎందుకంటే థాంక్స్ అండి. మీరు ఎప్పుడు చెప్పినా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాస్ మాత్రం. మీ క్లాస్ థాంక్స్ మాత్రం అంటే అండి. ప్రతిదీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఒకటి 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 విడమర్చి భలే చెప్తారు మేడం. నిజంగా చెప్పాలంటే అద్భుతం మీ క్లాస్ మాత్రం. యూట్యూబ్ లోకి వెళ్తుంది, అది ఎంతమంది వింటారు మేడం. నిజంగా నవ్వుతూ చక్కగా స్మైల్ తోటి హ్యాపీగా అంటే ప్రతిదీ వివరణ బాగా చెప్పారు. నిజంగా ఇది నోట్స్ రాసుకుంటే మాకు ఇంకా ఉపయోగపడుతుంది ఇంకని. అలాగే మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ మళ్ళీ ఉంటది విని కదా మేడం! ఈసారి ఆ, రాసేసుకోండి. రికార్డింగ్స్‌లో మనం నోట్ చేసుకుంటే ఎప్పుడైనా మనం ఎవరికైనా చెప్పొచ్చు. మనం ఈ విధంగా షేర్ చేస్తూ ఉండొచ్చు. స్ప్రెడ్ చేయడమే అవును కదండీ మనం చేసే అవును పని మేడం. ఇప్పుడు. నేను అవును కూడా తెలుసుకున్న దాన్ని నేనిప్పుడు మీకు స్ప్రెడ్ చేశాను. మీ నుంచి ఇంకొకరికెళ్ళాలి. అవును మేడం.
కార్తీక ఓకే మాసం అండి. అంటే ఇంత చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే ఇవన్నీ నిజంగా అద్భుతం మేడం. నిజంగా థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి చక్కగా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఇంత ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. నాకు ఈ జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన అవకాశానికి మళ్ళీ కృతజ్ఞత మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.